హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ శ్రావణి. నేను ఈరోజు ఈ వీడియోలో నా హెయిర్ని ఎలా స్టైల్ చేస్తానో చూపిస్తాను. ఇలా కర్లీగా వేవీగా ఉన్న నా హెయిర్ని ఎలా స్ట్రైట్ అండ్ సాఫ్ట్ స్మూత్ చేస్తానో చూపిస్తాను. లెట్స్ గో. సో ఎప్పుడైనా హెయిర్ స్టైల్ చేసేటప్పుడు అదే రోజు హెడ్ బాత్ చేస్తే మనం చేసిన స్టైలింగ్ అట్లీస్ట్ 2 days వరకు ఉంటుంది. హెయిర్ టైప్స్ బట్టి జనరల్గా నాకైతే 2 days వరకు ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ జనరేట్ అవుతుంది నాకు హెయిర్లో, సో 2 days ఉంటుంది. నార్మల్ కొంతమందికి లో ఆయిల్ ఉన్న వాళ్ళకైతే 3 days వరకు ఉంటుంది. సో నేను ఈరోజు స్టైలింగ్ చేయబోతున్నాను కాబట్టి ఇవాళే హెడ్ బాత్ చేశాను. నిన్న ఆయిల్ అప్లై చేసి ఇవాళ హెడ్ బాత్ చేశాను. నార్మల్ షాంపూ యూజ్ చేశాను, ఏం కండిషనర్ అందుకు ఏం యూజ్ చేయలేదు. సో అప్పుడు నా హెయిర్ స్టైల్ ఇలా ఉంది. ఫస్ట్ మనం హెయిర్ని 2 parts చేసుకోవాలి. నాది చాలా షార్ట్ హెయిర్ కాబట్టి నేను తక్కువ పార్టిషన్స్ చేసుకుంటాను. ఇలా 2 parts చేసిన తర్వాత చిక్కులన్నీ తీసుకోవాలి. హెయిర్ని 2 parts చేసిన తర్వాత ఇప్పుడు నేను సీరమ్ని అప్లై చేస్తున్నాను. నేను ఈ సీరం యూజ్ చేస్తున్నాను, స్ట్రీక్స్ వాళ్ళది. ఇలా ఈవెన్గా మనం ఒకసారి సీరం అప్లై చేసుకోవాలి బిఫోర్ స్టైలింగ్. సైడ్స్ మొత్తం హెయిర్కి అంతా అయ్యేలాగా ఒకసారి, రూట్స్కి కాదు, ఓన్లీ హెయిర్స్కి. నేను స్కాల్కి ఎక్కడ టచ్ చేయట్లేదు. వన్స్ సీరం ఇలా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ ప్రొటెక్టెంట్ యూజ్ చేస్తున్నాను. అది జస్ట్ ఇలా పెట్టుకుని ఇది వేసుకోవడం వల్ల మన హెయిర్ హీట్ నుంచి బాగా ప్రొటెక్ట్ అవుతుంది. అలా హీట్ ప్రొటెక్టెంట్ యూజ్ చేసుకున్నాక ఒకసారి ఇలా కోమ్ చేసుకోవాలి. ఇలా 2 sides హెయిర్ ప్రొటెక్టెంట్ నీట్గా అప్లై చేసుకుని ఒకసారి కోమ్ చేసుకోవాలి, ఈవెన్గా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రెడ్ అవ్వడానికి. ఇప్పుడు నేను ఇంకా హెయిర్ని పార్టిషన్స్ చేస్తున్నాను. 2 sides పార్టిషన్ చేశాను. 1 side మొత్తం ఒక సైడ్కి, సెకండ్ సైడ్ ఇంకా స్మాల్ పార్టిషన్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ అగోరా వాళ్ళ బ్లో డ్రై యూజ్ చేస్తున్నాను. ఇది కోమ్ లాగా ఉండడం వల్ల సెల్ఫ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఎవరైనా ఒక్కరే చేసుకోవచ్చు ఇది యూజ్ చేసి. ఇందులో 3 హీటింగ్ మోడ్స్ ఉంటాయి. సో నేను సెకండ్ మోడ్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ లేయర్ బ్లో డ్రై చేస్తున్నాను. నా హెయిర్ టైప్కి టోటల్ నాకు 10 minutes టైం పడుతుంది. సేమ్ ప్రాసెస్ త్రూ అవుట్ ద హెయిర్ రిపీట్ చేయాలి. సో ఈ బ్లో డ్రై కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది, సో అందుకే నేను మ్యూట్ చేసి పైన వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 1 side చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ సైడ్ చేస్తున్నాను. మీరే డిఫరెన్స్ చూడొచ్చు, చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది కదా. వేవ్స్ అన్నీ ఉన్నాయి, ఇప్పుడు చాలా స్ట్రైట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సైడ్ కూడా ఇలాగే పార్టిషన్స్ చేసుకుని చేస్తున్నాను. ఈ బ్రష్ వల్ల చాలా టైం సేవింగ్, క్విక్గా అయిపోతుంది. ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు, టైం లేనప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. నా హెయిర్ 2 sides బ్లో డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రంట్ హెయిర్ని స్టైల్ చేస్తున్నాను. కొంచెం అవుట్వర్డ్స్కి స్టైల్ చేస్తున్నాను, ఎడ్జెస్లో కర్వ్స్ రావడం కోసం. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కోమ్తో సెట్ చేస్తున్నాను. కోమ్తో కొంచెం ఎడ్జెస్లో కర్వ్ ఇస్తే ఆ కింద కొంచెం వేవ్ అలాగే ఉంటుంది. సో అప్పుడు మనకి సెలూన్ ఫినిష్ లాగా కనిపిస్తుంది. బోత్ సైడ్స్ అలాగే చేస్తున్నాను ఈవెన్ కోసం. నా హెయిర్ ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సెలూన్ ఫినిష్ లాగా. సో ఇది మిడిల్ పార్టిషన్ హెయిర్ స్టైల్. ఇప్పుడు నేను సైడ్కి హెయిర్ స్టైల్ చేస్తున్నాను, స్ట్రైట్ కోమ్ చేస్తూ. ఫస్ట్లో కొంచెం ఎక్కువ సైడ్ పార్టిషన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను బ్యాక్ కోమ్ చేసి కొంచెం ఈవెన్గా చేస్తున్నాను. సైడ్ హెయిర్ స్టైల్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చాలా బాగా వచ్చింది కదా. నేను అసలు ఏ కండిషనర్ ఏం యూజ్ చేయలేదు, నార్మల్ హెయిర్ బాత్ చేశాను. దాని తర్వాత కొంచెం సీరం అప్లై చేసి ఇలా హెయిర్ స్టైల్ చేశాను. ఇది నాకు ఒక 2 days ఇలాగే ఉంటుంది. సో ఈ బ్లో డ్రై వల్ల మనం ఇంట్లోనే హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. ప్రతిసారి సెలూన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నేను ప్రతి వీక్ ఇలాగే స్టైల్ చేసుకుంటాను. చాలా బౌన్సీగా, క్యూట్గా వస్తుంది హెయిర్ స్టైల్. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా ఈ బ్లో డ్రై వల్ల. హెయిర్ సెట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చూసారా, నాది చాలా బౌన్సీగా కనిపిస్తుంది కదా హెయిర్ ఇక్కడ. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. షార్ట్ హెయిర్ వాళ్ళకి ఇంకా ఏమైనా హెయిర్ స్టైల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను ఇంకో వీడియో సపరేట్గా చేస్తాను ఓన్లీ ఫర్ హెయిర్ స్టైల్స్. ప్రోడక్ట్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.